ఆనంద నిలయంలోని ఆనంద గోకుల గోశాల 18 శక్తి పీఠాలు కూడా దాని ఎదురుగా ఉండే పిరమిడ్ ఆకారంలో ఉండే గోశాల ఆనంద గోకుల గోశాల. ఇక్కడ 75 ఆవులు ఉన్నాయి. అందులో 3 చాలా ప్రత్యేకమైనవి ఉన్నాయి. కోట్లల్లో ఒకటిగా పిలువబడే కపిల ఆవుల్లో శ్వేత కపిల కామధేనువు అంటారు దీన్ని. మొత్తం తెల్లగా ఉంటుంది. కండ్ర రెప్పలు, మూతి, నాలుక, చెవుల వెంట్రుకలు, కొమ్ములు, బాడీ గిట్టలు అంతా తెల్లగా ఉంటుంది. ఇక కామధేనువు అంటే మన అందరికీ తెలిసిందే, మన కోరికలు తీర్చే తల్లి దేవతల వద్ద ఉంటుంది. ఇట్టి దాన్ని పూజించి దాన గడ్డి ఉంటుంది, తినిపించగలరని కోరుతున్నాము. ఇంకొకటి రెండవ ఆవు గోమాత ఇది స్వర్ణ కపిల అంటారు దీన్ని. కను రెప్పలు, మూతి, చెవుల వెంట్రుకలు, కొమ్ములు, బాడీ గిట్టలు, తోక అంతా గోల్డ్. ఇది కూడా కోట్లల్లో ఒక ఆవు ఉంటుంది, స్వర్ణ కపిల రెండోది అనమాట. దీన్ని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపదలు కలుగుతాయి. ఇంకొకటి మూడవది శ్యామ కపిల, అంటే మొత్తము కన్ను రెప్పల నుంచి నల్లగా ఉంటుంది తోక వరకు. ఇది శ్యామ కపిల అంటారు దీన్ని. ఇది కూడా మామూలుగా ఉంటుంటాయి, అక్కడక్కడ ఉంటుంది. దీన్ని పూజిస్తే పితృదోషాలు, తాతలే ఏమైనా అరిష్టాలు ఉంటే పోతాయన్నమాట. మనకు తెలుసు కదా, పితృదోషాలు పోనీకి దీనికి పూజ చేసుకుంటే చాలా చాలా శ్రేష్టం. ఈ 3 ఆవులు కలిసిన ఏకైక గోశాల ఆనంద నిలయములోని కొండపాకలో ఆనంద నిలయంలో ఆనంద గోకుల గోశాల యందు మాత్రమే 3 ఉన్నాయి. ఎక్కడ కూడా 3 తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఎక్కడ కూడా ఒకటి ఉంటే మిగతా 2 లేవంట. ఈ 2 ఉన్నాయని 3 కలిసి ఇక్కడనే ఉన్నాయి ఆనంద నిలయంలో అనగానే యూట్యూబ్లో సుమన్ టీవీ వాళ్ళు పెట్టగానే అది చూసి బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ నుంచి వచ్చి పూజ చేసుకుంటుండ్రు. కోరిన కోరికలు తీరుతున్నాయని చెప్తున్నారు. పితృదోషాలు కానీ, కోరికలు, సంపదలు మంచి జరుగుతుందని పూజ చేసుకుంటున్నారు. ఫస్ట్ మొక్కుంటున్నారు, తర్వాత పూజలు చేసుకొని పోతున్నారు. కాబట్టి అందరి కోరిన కోరిక ఏంటంటే ఇక్కడ వచ్చి వీటి దర్శనం చేసుకొని ఈ గోమాతలకు వినిపించాలి అని కోరుతున్నాం. ఇక్కడ ఆవు నెయ్యి అమ్ముతారు, సబ్బులు, ధూప్ స్టిక్స్ తయారు చేసి గో పేడతో చేసిన పిడకలు. ఇది ఆనంద నిలయం అంటే అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కొమ్రవెల్లి కమాన్ ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది. బంకు నుంచి కొంచెం ముందుకు సిద్దిపేట రోడ్డుకు కొంచెం ఒక 500 యార్డ్స్ రాగానే హోటల్ 1 అని వస్తుంది. దానికంటే కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఆనంద నిలయం అని ఉంటుంది. ఆ లోపలికి వస్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, తర్వాత అనాథ పిల్లలు ఉన్నారు, ఒక 40 మంది ఉంటారు. తర్వాత వచ్చి వెనుకకు సత్యసాయిది 9th 10th ఇంటర్ అమ్మాయిలకు ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు ఓపెన్ హార్ట్, 1 పైసా ఖర్చు పెట్టకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు. అలాగే కొంచెం ముందుకు వస్తే 18 శక్తి పీఠాలు ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కూడా లేవు. ఇంత పెద్ద గుడి, 5 ఎకరాల్లో పెద్ద గుడి ఉంది. శక్తిపీఠాల అమ్మవార్లు, వాటికి ఎదురుగానే పిరమిడ్ ఆకారంలో గోశాల ఉంటుంది. ఆ గోశాలలో ఆనంద గోకుల గోశాల అంటారు. ఇక్కడ నెయ్యి అమ్ముతారండి, ప్యూర్ నెయ్యి ఉంటుంది. ఇది ఎట్లా అంటే పాలను వేడి చేసి పాలను పెరుగు చేస్తారు, పెరుగుతోని చిలుకుతారు, బిలోనా పద్ధతి అంటారు. ఆ పెరుగు నెయ్యి వెన్న వస్తుంది, వెన్నతో నెయ్యి చేస్తారు. ప్యూర్ నెయ్యి ఇక్కడ లభిస్తుందండి.